పోస్ట్ చూశారు మాకు, అప్పటి నుంచి పరిచయం బాగా. తను నేను చూసినప్పటి నుంచి దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది. ఇంకా ఇలా చెందాలని, ఇంకా మంచి పదవులు ఇంకా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్టేట్ నుంచి పూజిత. అందరికీ తెలుసు మన అక్క ఎంత ఫేమస్. శ్రీ వెంకటేశ్వర ఎస్టేట్ ఫ్రమ్ 2022 అప్పటి నుంచి కూడా మన డీమల్లి కాలనీ ఎంత యాక్టివ్ పార్టిసిపేట్ నుంచి బతుకమ్మ ఫెస్టివల్ స్టార్ట్ చేసింది. సో అప్పటి నుంచి మనం ఇప్పటి వరకు తన ఎలా పొలిటికల్ పరంగా ఎంత గ్రోత్ అయిందో మనం అందరూ చూస్తున్నాము. సో ఉమెన్స్కి ఒక ఇన్స్పిరేషన్ మన అక్క. సో ఎంతో మంది అమ్మాయిలు ఇప్పుడు ఉమెన్స్ ఎంపవర్మెంట్ అనేది మనకి ఉండాలి కాబట్టి సో మన ఒక్కని చూసి ఇన్స్పిరేషన్గా ఫాలో అయ్యి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనం కూడా అక్క అంతా కాకపోయినా కానీ కొంచెంలో కొంచెం రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. మన ఒక ఆల్ ది బెస్ట్. And I know you will become super dynamic women leader. అమ్మాయిలకి ఎలాగైనా కానీ ఏ పరంగా అయినా కానీ సపోర్ట్ కావాలన్నా మనం ఈజీగా మనొకరికి రీచ్ అవుతాయి. ఏ టైంలో అయినా కానీ సపోర్ట్ తీసుకోవాలి. ఇంకా మాకు ఇంకా చాలా డెవలప్మెంట్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సత్యలత. ఇవాళ వర్షం కూడా పడలేదు, లేకపోతే రోజు సాయంత్రంగానే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ దిస్ మూమెంట్ చాలా హ్యాపీనెస్, చాలా హ్యాపీగా ఉంది ఇలా సెలబ్రేట్ చేసుకోవడానికి. ఫస్ట్ డ్రీమ్ వ్యాలీ కాలనీలో మనోజ గారు, మన డ్రీమ్ వ్యాలీ కాలనీ ఉమెన్స్ వైస్ ప్రెసిడెంట్, తర్వాత దుండిగల్ మండలం జాగృతి నాయకురాలు, నౌ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఒక్కసారి గట్టిగా చెప్పండి. ఒక లేడీ ఇలా సాధించిందంటే చాలా గ్రేట్. అసలు మనము చాలా గర్వపడాలి. మన డ్రీమ్ వ్యాలీ కాలనీలో ఒక లేడీ ఇంత పొలిటికల్ గా ఇంత బాగా ఎదుగుతుందంటే తనకి దేవుడు అన్ని విధాలా సహకరిస్తున్నారు. తన్ని ఎప్పుడు అలాగా ఆశీర్వదించాలని కోరుకుందాము. ఇంకా మనోజ గారు అసలు పట్టుదల ఉంటే ఏదన్నా సాధించవచ్చు అనడానికి ఆమె ఒక మచ్చు తునకలాగా ఉన్నారు. ఇప్పుడు మనం చాలా హ్యాపీగా ఉంది. మన కేక్ కట్ చేస్తారు ఇప్పుడు అందరూ హ్యాపీగా సర్ప్రైజ్ గా మనం అందరం ఒకే పాల్గొని అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కాలనీలో పడాల మనోజ గారికి శుభాకాంక్షలు. సో రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఆవిడని ఎన్నుకున్నారు. సో ఈ కార్యక్రమం సందర్భంగా మనం అందరం ఆవిడకి విషయం చెప్పడానికి వచ్చాము. సో ఇంకా తను సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం అండి. అట్లనే మనోజ గారికి అండి. ఈ గ్రీన్ వ్యాలీలో నేను వచ్చినప్పుడు బతుకమ్మ ఆడేటప్పుడు మనోజ గారు ఎవరో తెలియదు, పేరు ఇదేదన్నా కానీ అమ్మాయి ఇంత గొప్ప అమ్మాయి అనేది పదవి ఉందని నాకు తెలిసేది కాదు. అయినా కానీ ఆంటీ రాణి పైకి ఇక్కడ కూర్చోండి అక్కడ కూర్చోండి అని గిఫ్ట్ కూడా నాకు మోక్ష బృందావనంలో ఉండేదాన్నండి నేను. కానీ అయినా అమ్మాయి గర్వపడకుండా నన్ను చాలా ఇదిగా ఎవరితో ఎక్కడి నుంచో వచ్చినా కానీ నేను ఆ అమ్మాయి మన కాలనీ కాదు కదా అని ఇదిగా చూసేది కాదండి. నాకు చాలా హ్యాపీ. ఆ అమ్మాయి ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే అమ్మాయి, కానీ ఇంకా దేవుడు అమ్మాయికి చాలా గొప్ప పదవులు ఉండేటట్టు చూస్తారని నమ్మకం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు అనిత. మనోజ హైదరాబాద్ వచ్చినప్పుడు 2014 నుంచి నాకు పరిచయం. మా ఇంటి పక్కనే ఫస్ట్ రెంట్కి దిగింది. ఇక అప్పటి నుంచి చాలా ఇక్కడికి షిఫ్ట్ అయినాక కొంచెం గ్యాప్ వచ్చింది, కానీ మేము మా ఫ్రెండ్షిప్ని ఎప్పుడు దూరం చేసుకోలేదు. ఇప్పుడు మా ఆడపడుచు ఇంత ఎత్తుకి ఎదిగిందంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఇంక ఇలాంటి ఎదుగుదల చాలా ఎక్కువ ఉండాలని, పెద్ద పెద్ద పోస్టులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ రా మను. 2019 నుంచి వెంకటేశ్వర ఎస్టేట్ల వినాయకుడిని స్టార్ట్ చేశారు.
అప్పటి నుంచి ఫస్ట్గా మన కాలనీ లోపట్లే వెంకటేశ్వర ఎస్టేట్ నుంచి వినాయకుడిని ప్రోగ్రాం ఆ సంవత్సరం వీళ్ళే ఫస్ట్ చేసిండ్రు. మన కాలనీ నుంచి అప్పుడు ఇంకా మనం అప్పుడప్పుడే ఉన్నాము. వీళ్ళు ఫస్ట్ చేసి ఇక సుధాకరు, మనోజ ఊరేగింపుగా వాళ్ళంతా మన సుధాకర్ జయంతి, మరి సామెల్ గారు, రమేష్ గారు, ఇంకా ఇతరులు చాలా ఉండి ఊరేగింపులుగా ఇట్లా వెళ్తున్నారు. అప్పుడు నాకు కూడా ఎక్కువ పరిచయం లేదు, మామూలుగా పరిచయం. దాని తర్వాత ఆ వినాయక చవితి మన ఊరేగింపుకి వెళ్తుంటే మన తెలంగాణ సాంగ్స్ తోని మనం తనకు చాలా అట్రాక్టివ్ అయిపోయినాం అందరం కాలనీ వాళ్ళంతా. అంతకుముందు సుధాకర్ తోని పరిచయం చేసేది కానీ తను ఎంటెక్ అప్పుడే చేస్తుంది. ఎంటెక్ ఇంకా సెకండ్ ఇయర్ లో ఉంది, అప్పుడే కంప్లీట్ కావడం. సరే మన వినాయక చవితి అయిన తర్వాత మనం కూర్చొని అమ్మ మీ లోపల బాగా యాక్టివ్ గా ఉన్నారు, మరలా మీరు ఏదైనా ఎట్లా మీరు జాబ్ చేయాలన్నా ఏది మీ ఒపీనియన్ ఏమున్నది, జాబ్ చేస్తే ఎక్కడ పోయినా ₹1,00,000 అయితే అప్పుడు ఎంటెక్ అప్పుడు బాగా వాల్యూ కూడా ఉంది. ఏ కాలేజీలో లెక్చరర్ గా చేసినా 60,000-70,000 వస్తుంది తనకు. లేదనుకో నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను జాబ్ చేయదలుచుకోలేదు, నేను ఏదైనా పొలిటికల్లో, ఎందుకంటే నేను ఇంతకు ముందు జాగృతిలా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు అక్కడ తెలంగాణ పోరాటంలో కూడా పాల్గొన్నాను. నేను అక్కడ కొన్ని సాంగ్స్ చేసినాను. అప్పటి నుంచి నాకు దాని మీద పట్టుదల ఎక్కువ ఉంది కాబట్టి ఏంటంటే సరే అనుకొని నేను ఇంకా మన దగ్గర సాయి వీళ్ళందరూ మేము ముందైతే నేను, అనూష, మన లత, మేమందరూ కలిసి పూజిత వీళ్ళందరూ కలిసి మేము జాగృతి ఎక్కడ ఉంటది, ఎక్కడ దీని మెంబర్ ఎక్కడ ఉన్నారో అది ఉన్నదని పునాదులు పట్టుకొని ఈసీఎల్ చిన్న మీటింగ్ ఉంటే ఆ మీటింగ్ కు పోయినాం అన్నమాట. మీటింగ్ పోయిన తర్వాత అక్కడ అంత మీటింగ్ అయింది. ఇట్లనే మీటింగ్ జరుగుతుంటే అందరూ తనకు పరిచయం లేరు కదా, అక్కడ పెద్దపల్లి, గోదావరి కానీ అక్కడక్కడ అంటే తనకు కొద్దిగా పరిచయం ఉంది, పొలిటికల్ గా బాగా పట్టుదల కూడా ఉంది. కానీ ఇక్కడ ఏం లేదు కాబట్టి మేము వల్ల సంతోష్ గారని డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ జాగృతి అప్పుడు తనతోని మాట్లాడి సార్ ఇట్లా ఎట్లా అంటే తను అన్న టెస్ట్ చేసింది, ఏమి ఎట్లా తెలుసు ఈమె యాక్టివ్ ఉన్నదని, ఏం చేయాలంటే ఒక తెలంగాణ పాట పాడుతుంది సార్ అని నేను అన్నా. తను నేను చెప్పిన దానికి తెలంగాణ పాట ఆడి అక్కడ వాళ్ళందరూ దాన్ని మెప్పియంగానే సరే మేము ఏదైనా ఒక ఇచ్చేస్తామంటే మేము అప్పుడు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే కాలనీ లోపట్ల అనూష అంటే తెలుసు కదా, ఇప్పుడు టెల్లర్ గా ఉన్నది తను వీళ్ళకి ఒక పోస్టులు ఇద్దాము అది ఇదంటే అందరు కలిసి ఒకటే అన్నాం. మాకైతే తర్వాత 2 పోస్టులు కానీ ముందైతే ఒకటి మనోజకి అనగానే అప్పుడు ఆ కమిటీ రికమెండ్ చేసి మళ్ళీ జాగృతి అధ్యక్షురాలు కవిత దగ్గరికి పంపితే ఆమె మన యూత్ స్టూడెంట్ ఆర్గనైజర్ గా అధ్యక్షురాలుగా తనకు పోస్ట్ ఇచ్చింది అన్నట్టు. అప్పటి నుంచి ఎన్నో అడుపు జడుపులు అన్ని జరిగినాయి, అందరికీ తెలిసిన విషయమే. దాని తర్వాత మనం ఫస్ట్ బతుకమ్మ చేయాలి అంటే మనం అందరం చేస్తాం కానీ కొద్దిగా మనకి ఇబ్బందులు ఎట్లా అనేది పెద్దగా తెలియదు. అందరు చేస్తాం ఇంటి దగ్గర ఒక ఆర్గనైజ్